ఇంటలెక్చువల్, ఏ ప్రాక్టీసింగ్ అడ్వకేట్. చావుకు నోరుంటుందా? వాట్ నాన్ సెన్స్ వీళ్ళు మాట్లాడేది. అడిగేవాడు లేడని చెప్పి ఆ రోజు ఎవడు నాలాంటి వాడు మాట్లాడితే ఇంకెవడు మాట్లాడితే నువ్వు ఆంధ్ర తొత్తువి, తెలంగాణ ద్రోవి అన్నారు. ఇవాళ మీరెవరు? మీరు ఆ కుటుంబాన్ని దగ్గరికి పోలేదు, కిమ్స్ దగ్గరికి పోలేదు. పైపెచ్చు ఆయనకు ఒక నేషనల్ అవార్డు వచ్చిందని చెప్పి కేటీఆర్ ట్వీట్ పెడతాడు. ఏమైనా బుద్ధి జ్ఞానం ఉన్నదా కేటీఆర్కి? కామన్ సెన్స్ ఉన్నాడు. తొక్కిసాట్లో ఒక మహిళ, తెలంగాణ మహిళ చనిపోయింది. ఆ మహిళ చనిపోతూ కూడా ఇలా పట్టేసింది, నేను చనిపోయినా పర్లేదు, నా కొడుకు బతకాలి అని చెప్పి ఆమె ప్రాణాలు పోయినా ఆ బాబు ఇవాళ చావు బతుకులో ఉండంటే ఆ బలమంతా తొక్కిన వాళ్ళందరూ ఈమెను తొక్కేసిండ్రు. ఇది జరిగింది అక్కడ. కాబట్టి నా దగ్గర టోటల్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. మేము కేసుని 3 వారాల నుంచి పర్సీవ్ చేస్తున్నా. ఇవాళ వీళ్ళు రాజకీయాలు తెలంగాణలో చేస్తామంటే కుదరదు. హరీష్ రావు చెప్తాడు ఏమని, మీరు అల్లు అరవింద్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తే సినిమా ఇండస్ట్రీ పోతుంది, బ్రాండ్ హైదరాబాద్ దెబ్బతింటది, రేవంత్ రెడ్డి గారు అనే ఉచిత సలహా ఒకటి పడేస్తున్నాడు. అరే బాబు, నువ్వు ఎవడివిరా భయ్? అదే కాంగ్రెస్ నిన్ను తీసుకుపోయి ఎమ్మెల్యేగా లేకుండా మంత్రి పదవిలో కూర్చోబెట్టింది. దాని తర్వాత మీరు రాజకీయాలు చేసిండ్రు. నువ్వు ఆ రోజు అగ్గిపెట్టె లేకుండానేమో కిరోసిన్ పోసుకొని అక్కడ మా బిడ్డ, నల్గొండ బిడ్డ, బీసీ బిడ్డ శ్రీకాంతాచారిని నువ్వు పొట్టన పెట్టుకున్నావు. ఆ రోజు గుర్తు రాలేదా నీకు? ఈ అగ్గిపెట్టె డ్రామా ఆడినాడు. అరే బ్రాండ్ హైదరాబాదు, బ్రాండ్ తెలంగాణ మళ్ళీ అంతర్జాతీయంగా పోతుందని సిద్దిపేటలో నువ్వు డ్రామా ఆడతావు. ఇవాళ ఒక మహిళ చనిపోయింది, ఆయనని స్టేట్ ప్రాసిక్యూట్ చేస్తుంది అంటేనేమో వద్దో, చెయ్యొద్దో. ఎందుకు? రీజన్ చెప్తాను ఇప్పుడు. వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఒక కేటీఆర్, ఒక హరీష్ రావు, ఒక కవిత, ఇంకా మేమే మేధావులము, ఇంకా తెలంగాణ మాకన్నా చదువుకున్నోడు లేడు అని మాట్లాడి సెంటిమెంట్ని లేపి ఒక 10 సంవత్సరాలేమో ఉద్యమ టైం అని చెప్పి మొత్తం ఓయూ బ్రాండ్ని దెబ్బతీసి ఒక 10 సంవత్సరాలేమో ఇది గడిల పాలనని తీసుకొచ్చి బంగారు తెలంగాణ ఏదేదో మాట్లాడి ఇవాళ ప్రజలు మేలుకొని ఒక ఆలోచన విధానంగా వాళ్ళని ఇంటికి పంపిస్తే మళ్ళీ కూడదోస్తామని ఎంత రిజల్ట్స్ వచ్చి వారం రోజులు కాలే ప్రమాణ స్వీకారం కాక డిసెంబర్ కూడా, పోయిన డిసెంబర్ ఇదే ఇంకా మేము 30 రోజులు ఈ ప్రభుత్వానికి కూలుస్తాం, 60 రోజులు అని. అరే ఓపిక ఉండదా 10 సంవత్సరాలు? ఇప్పుడు చూడండి రాహుల్ గాంధీ గారు ఎంత విజ్ఞతతోటి 2014 నుంచి 19 నుంచి 24లో కూడా వాళ్ళు ఎన్నడూ మేము ఈ ప్రభుత్వానికి కూలో చూస్తాం, ఆ ప్రభుత్వానికి కూలో చూస్తాం అని చెప్పలేదే. మీరు వారం రోజులు, నెల రోజులు, సంవత్సరం ఇంట్లో పడుకోలేరా? రండి ఉద్యమం చేద్దాం, రేవతి కుటుంబానికి కంప్లీట్ జస్టిస్ చేద్దాం. రండి కేటీఆర్, హరీష్ రావు, కల్వకుంట్ల కవిత గారు రండి న్యాయం బట్టి. నేనెట్లయితే ఇంప్లీడ్ అయినానో మీరు కూడా రండి. కానీ మీకు అయ్యొద్దో, తెలంగాణ బతుకులొద్దో, తెలంగాణ ప్రజల బాగోగులొద్దో, మీకు ఎప్పుడు రాజకీయాలు కావాలి. రాజకీయాలకి ఏంది? డబ్బులు వస్తాయి. మీ ఇంట్లో పొయ్యి నడవాలి. పొయ్యి ఎట్లా నడవాలి అంటే ఒకటి బీజేపీతో టైఅప్ కావాలి, లేకుంటే ఈ ప్రభుత్వాన్ని కూలదోసే ఆంధ్ర పాలకులతో టైఅప్ కావాలి. ఇవాళ క్లియర్, వీళ్ళకి నరేందర్ దామోదర్ దాస్ మోడీ, అమిత్ షా